భయపడి పారిపోతున్న కంపెనీలు ఆంధ్రాలో ఏం జరుగుతుందో తెలుసా? 23 lakh crore జాబ్స్ అంటే 23 లక్షల కోట్ల ఉద్యోగాలు. దేశ జనాభానే 150 కోట్లయితే నువ్వేంటి 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అంటున్నావు? ఇది చెప్పింది నేను కాదు బాబు, మన చంద్రబాబు ఎప్పుడైనా అబద్ధాలు చెబుతాడా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్కే స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతారు, కానీ ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేకపోతున్నారు. కానీ జగన్ తెచ్చిన కంపెనీలను మాత్రం వెళ్ళగొట్టడానికైతే ఎప్పుడూ ముందుంటారు. రోజుకో కంపెనీ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కంపెనీలు పోతే మనకేంటిలే అని అనుకుంటున్నావా ఏంటి? కంపెనీలు ఉంటేనేగా ఉద్యోగాలు వచ్చేది. తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కోడి వేస్ట్ దగ్గర నుంచి కోటల వరకు దేన్ని వదిలిపెట్టడం లేదు. ఆఖరికి బూడిదను కూడా అలా సాగుతుంది ఈ వ్యవహారం. జగన్ హయాంలో లుల్లు వెళ్ళిపోయిందని చెప్పారు, లుల్లు వెళ్ళిపోలేదు. వైసీపీనే దగ్గరుండి మరి వెళ్ళగొట్టింది. 1000 కోట్ల విలువ చేసే భూమిని కారు చౌకగా ఇమ్మంటే ఎవడిస్తాడు? అది వాళ్ళాస్తి కాదు కదా, ప్రజలాస్తి. కనుకే అందుకు జగన్ ఒప్పుకోలేదు. రాష్ట్ర చరిత్రలో కేటాయించిన భూములను కంపెనీలు తిరిగిచ్చేశాయి. 6000 కోట్ల విలువైన పెట్టుబడులను పచ్చపార్టీ ఎమ్మెల్యేలకు భయపడి రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయేలా చేశాయి. 6000 కోట్లు అవుట్. ఏపీలో పెట్టుబడులు పెట్టలేం, మీ భూములు మాకొద్దు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కేటాయించిన భూములను రద్దు చేసుకుని పారిపోతున్న కంపెనీలు, రెడ్ బుక్ రాజ్యాంగంతో హడలిపోతున్న పారిశ్రామికవేత్తలు, మీ కపాలు కట్టలేం, మీ బెదిరింపులు భరించలేం, మీ భూములు వద్దు, మీకో దండమంటూ పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలేసి పారిపోతున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా భూములు కేటాయించిన తర్వాత కూడా వాటిని తీసుకోకుండా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ముఖం మీదే విసిరికొట్టి పారిశ్రామికవేత్తలు పరుగులు తీస్తున్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గం ఆమోదం మేరకు కేటాయించిన భూములను సైతం వెనక్కి ఇచ్చేసి వెళ్లిపోతున్నారంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో నడుస్తుందో ఊహించవచ్చని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తాజాగా పలు కంపెనీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కారు ఇచ్చిన జీవోలే దీనికి నిదర్శనమని పేర్కొంటున్నాయి. గత ప్రభుత్వంలో ఒప్పందం కుదిరిన హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ దగ్గర నుంచి టీడీపీ కూటమి సర్కారు వచ్చాక ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన ఆజాద్ ఇండియా మొబిలిటీ, జూపిటర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్, జిన్ఫ్రా ప్రిసిషన్స్ వరకు ఒకేసారి 4 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుల ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించడం తీవ్ర కలకలాన్ని రేపుతుంది. దీంతో మన రాష్ట్రం 6096 కోట్ల విలువైన పెట్టుబడులను కోల్పోయిందని సుస్పష్టం చేస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట పారిశ్రామికవేత్తలను బెదిరించడం, తాము చెప్పినంత కప్పం కట్టకుంటే యూనిట్లను పనిచేయనివ్వకుండా అడ్డుకుంటూ ఏపీ అంటేనే భయపడే పరిస్థితిని కల్పించారని పేర్కొంటున్నారు పారిశ్రామికవేత్తలు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వస్తూనే రెడ్ బుక్ రాజ్యాంగానికి పని కల్పిస్తూ పారిశ్రామికవేత్తలపై తప్పుడు కేసులు, కథనాలు ప్రచురిస్తూ జిందాల్, అదానీలపై తమ అనుకూల పత్రికలు, ఎల్లో మీడియాల ద్వారా వ్యక్తిత్వ హననం, కథనాలను ప్రచారం చేసిందని గుర్తు కూడా చేస్తున్నాను. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు వద్ద అదానీ గ్రూప్ నిర్మిస్తున్న పంపుడు స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణ పనులను తమకు కమిషన్లు ఇవ్వకుండా ఎలా మొదలు పెడతారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు సంస్థ కార్యాలయంపై రాళ్లదాడి చేసి యంత్ర సామాగ్రిని ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిని కూడా గాయపరిచారు. ఇక అదానీ నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి నేరుగా వెళ్లి దాడి చేశారంటే కూటమి నేతలు ఎంతగా బరి తెగించారో వేరే చెప్పాల్సిన పనే లేదుగా. యునైటెడ్ బ్రూవరీస్, కోకోకోలా లాంటి కంపెనీలైతే కూటమి నేతల వసూళ్లపై నేరుగా కేంద్రానికే ఫిర్యాదు చేశాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సుస్పష్టం అవుతుందని పారిశ్రామిక వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి సీమ దాకా సేమ్ సీన్ రిపీట్. శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ ఎచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు బృందం యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ యాజమాన్యాన్ని ఒక్కో లారీకి 1000 రూపాయల చొప్పున నెలకు సుమారు 1.50 కోట్లు కప్పం కట్టాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మామూలు ఇవ్వాలని బెదిరింపులకు దిగడంతో కోకోకోలా ఫ్యాక్టరీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేశారు. పల్నాడు జిల్లాలో సిమెంట్ కంపెనీలు మామూలు వాటాలు ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు ముడి సరుకు రవాణా, సిమెంట్ సరఫరాలను అడ్డుకోవడంతో చెట్టినాడు సిమెంట్, భవ్య సిమెంట్ ఉత్పత్తిని నిలిపివేసి యూనిట్లకు తాళాలు వేసి వెళ్లిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను తరలించే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బహిరంగంగా బాహాబాహికి దిగిన సంగతి మీకు తెలిసిందే.
ఆర్టీపీఎస్ బూడిద తరలింపు కాంట్రాక్టు తమకు కావాలంటూ కొట్టుకోవడంతో ఈ పంచాయతీ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. నంద్యాల జిల్లాకు చెందిన ఒక మంత్రి సిమెంట్ కంపెనీలకు ఎర్రమట్టి సరఫరాపై అదే పార్టీకి చెందిన నాయకుడితో గొడవకు దిగారు. దీంతో ఇండియా సిమెంట్స్ బూడిద మట్టి సరఫరా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు బీజేపీకి చెందిన ఎంపీ అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఎస్పీకి ఫిర్యాదు చేశాడంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థం కూడా చేసుకోవచ్చు. బై చెప్పేసిన కోకోకోలా అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 1200 కోట్లతో శీతల పానీయాల తయారీ యూనిట్ ఏర్పాటుకు హిందుస్థాన్ కోకోకోలా కంపెనీ 2023 మే 4న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గత ప్రభుత్వం దీన్ని పరిశీలించి 50.04 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు పలు రాయితీలను ప్రకటిస్తూ 2024 ఫిబ్రవరి 7న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం కూటమి నేతల కప్పాల వసూళ్లతో జంకిన కోకోకోలా పెట్టుబడుల ప్రతిపాదనను ఉపసంహరించుకుని తెలంగాణకు తరలిపోయింది. తమకు కేటాయించిన భూములను వెనక్కి ఇచ్చేస్తామని, తమ కంపెనీ పేరిట భూ సమీకరణ చేయవద్దని మొరపెట్టుకుంటూ కోకోకోలా కంపెనీ లేఖ కూడా రాసింది. 2026 ఫిబ్రవరి 27న కోకోకోలాకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజు ఉత్తర్వులు కూడా జారీ చేశాడు. వడ్డీతో సహా ఆజాద్ వసూలు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 70.71 ఎకరాల్లో 3 దశల్లో ఎలక్ట్రిక్ 3-వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చింది. 1046 కోట్ల పెట్టుబడితో 2381 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొంది. కానీ ఇప్పుడు ఆజాద్ మొబిలిటీ పెట్టుబడుల ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్లిపోవడమే కాకుండా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఈఎండి వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో 2026 ఫిబ్రవరి 18న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఆజాద్ మొబిలిటీకి కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఈఎండి కింద ఆజాద్ మొబిలిటీ చెల్లించిన 2.51 కోట్లు 2024 ఆగస్టు 30 నుంచి వడ్డీతో సహా చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది. నాల్కో మిథానీ యూనిట్ ప్యాకప్. కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటూ రాష్ట్రానికి కొత్త పిఎస్యు ప్రాజెక్టులను తేకపోగా గతంలో ఏపీకి వచ్చిన వాటిని కూడా చంద్రబాబు సర్కారు వెళ్లగొడుతుంది. 2 కేంద్ర ప్రభుత్వ రంగ కీలక సంస్థలు నాల్కో, మిథానీ కలిసి నెల్లూరు జిల్లాలో 5,500 కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 60,000 టన్నుల అల్యూమినియం ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ నెలకొల్పేలా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో గత ప్రభుత్వంలో ఒప్పందం కూడా కుదిరింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవడంపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు నాల్కో ప్రకటించింది. 2024-25 వార్షిక నివేదికలో ఈ ప్రాజెక్టు గురించి నాల్కో స్పష్టంగా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీ కూటమి పెద్దలు దీనిపై కనీసం స్పందించకపోవడం పట్ల అధికారులు విస్తుపోతున్నారు. ప్రైవేటు కంపెనీలకు సొంత ఇనుప గనులను కేటాయించేందుకు ఢిల్లీకి పరుగులు తీస్తున్న రాష్ట్ర మంత్రులు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు ఏపీ నుంచి వెనక్కి వెళ్లిపోతున్నా పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జారుకున్న జూపిటర్. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద జూపిటర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2,700 కోట్ల పెట్టుబడితో 2,216 మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనను ఎస్ఐపిబి 6వ సమావేశంలో ఆమోదం లభించింది. 4.8 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పీవీ సెల్, 1.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు 142 ఎకరాలను కేటాయిస్తూ 2025 మే 23న జీవో ఎంఎస్ నంబర్ 85 జారీ అయింది. ఎకరం కేవలం 50 లక్షల చొప్పున రాయితీ ధరకు భూమిని కేటాయించారు. కానీ ఏడాది తిరగకుండానే ఆ భూములు తమకొద్దని, రూపాయి కూడా చెల్లించేదే లేదని జూపిటర్ కుండ బద్దలు కొట్టింది. తమ పేరు మీద భూ కేటాయింపులను రద్దు చేయాలని కోరింది. దీంతో జూపిటర్ కు కేటాయించిన 142 ఎకరాలను రద్దు చేస్తూ ఫిబ్రవరి 27న రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో జారీ కూడా చేసింది. జిన్ఫ్రా పరుగో పరుగు. రాష్ట్రంలో 1150 కోట్లతో 155 ఎంఎం ఆర్టిలరీ గన్స్ లో ఉపయోగించే బైమాడ్యులర్ చార్జ్ సిస్టమ్స్ తో పాటు ట్రిపుల్ బేస్ ప్రొపెలెంట్, సింగిల్ బేస్ ప్రొపెలెంట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామంటూ జిన్ఫ్రా ప్రెసిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదన సమర్పించింది. ఎస్ఐపిబి 7వ సమావేశంలో కూటమి సర్కారు దీన్ని ఆమోదించింది కూడా. అనంతపురం జిల్లా తమ్మి సముద్రంలో ఎకరా 8.3 లక్షల చొప్పున 121.53 ఎకరాలు కేటాయిస్తూ 2025 జూన్ 27న ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇప్పుడు ఈ కంపెనీ రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగంతో బెంబేలెత్తిపోయి వెనక్కి వెళ్లిపోయింది. తమకు కేటాయించిన భూములను
కేటాయింపులను రద్దు చేయాలంటూ లేఖ కూడా రాసింది. దీంతో జిన్ఫ్రాకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ 2026 ఫిబ్రవరి 27న పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజు ఉత్తర్వులు కూడా ఇచ్చారు. కంపెనీ విజ్ఞప్తి మేరకు భూ కేటాయింపులను రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2024 హిందుస్థాన్ కోకోకోలా కంపెనీకి భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో. హిందుస్థాన్ కోకోకోలా అడిగిన మేరకు కేటాయించిన భూములు రద్దు చేస్తూ ఇచ్చిన జీవో. వడ్డీ లేకుండా కేటాయించిన భూములను సైతం వద్దని ఆజాద్ ఇండియా చెప్పడంతో వెనక్కు తీసుకుంటూ ఇచ్చిన జీవో. జిన్ఫ్రా కంపెనీ వద్దన్నందుకు భూ కేటాయింపులు రద్దు చేస్తూ ఇచ్చిన జీవో. జూపిటర్ వద్దనడంతో కేటాయించిన భూములు వెనక్కు తీసుకుంటూ ఇచ్చిన జీవో. గాల్లో మాటలు కాదు, పూర్తి ఆధారాలతో సహా వివరాలన్నీ బయట పెట్టాం.